ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, రజకులపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆక్రమిస్తున్నటువంటి భూమిని, అదేవిధంగా దోబిగడ్ను ఇప్పలపల్లె గ్రామస్తుల గత 30 సంవత్సరాల నుంచి ఇంటి నెంబర్ ఉంది, ఇంటిలో ఉన్నారు. ఆ ఇల్లు కూలిపోయిన వల్లే వేరే కాడ కిరాయికుంటా ఉంటే దౌర్జన్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్లీ సర్పంచి లింగస్వామి గారు, తర్వాత ఉప సర్పంచ్ గారు ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళా గ్రూపు భవనం నిర్మించాలని, అంటే గతంలో పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు శాఖలకు, మంగళలకు తీసుకొచ్చి ఇల్లు కట్టి భూమి ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి పెద్ద మనుషులు తీసుకొచ్చి, శాఖలను తీసుకొచ్చి ఇక్కడ ఇల్లేసి వాళ్ళు జాగా చూపించి పోవడం జరిగింది. ఇక్కడ కొద్దిగా పిల్లలు పెరిగి పెద్ద అవడంతో ఇరుకైతుందని చెప్పి ఆ ఇల్లు కూలిపోవడంతో వేరే కాడ ఉంటే దీన్ని ఆక్రమించాలని ఇక్కడ ఇప్పలపల్లె సర్పంచ్ గారు చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా కాజేయాలని చూస్తూ ఉన్నారు. అక్కడ డోబిగడ్ను అక్కడ ఎకరం భూమి ఇస్తే బోరు కూడా గతంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు బోరు కూడా వేస్తే ఆ బోర్లో రౌతులేసి నీళ్లు రాకుండా చేసి ఆ డోబిగడ్ను కూడా ఆక్రమించిండ్రు. అది ఎకరము. దాన్ని కూడా ఈ రజకులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ సర్పంచ్ గారు ఈ దౌర్జన్యం చేస్తున్నటువంటి చిక్కుడు చెట్లు, మన బీర చెట్లు వాళ్ళు పండించుకోవాలని పెట్టుకుంటుంటే సాగు చేసుకుందామని వచ్చే వరకు సఫాయి వాళ్ళని పంపించి మీరు ఇందులో సాగు చేయరాదు, ఇది గ్రామ పంచాయతీ భూమి అని 10-20 సంవత్సరాల నుంచి ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పుడు ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు. దీనిలో ఉన్నటువంటి ఇదివరకు ఆ భూమి ఇచ్చినటువంటి వ్యక్తి జిల్లాల రాజయ్య గారు, అతను ఆ భూమి మేమే ఇచ్చాము, అది రజకులకు ఇప్పుడు కావాలని సర్పంచ్ చేస్తూ ఉన్నాడు. అది తీసుకుంటే మేము తీసుకోవాలి తప్ప వాళ్ళు శాఖలలో శాఖలలో సాగు చేసుకోవాలి, వాళ్ళకి ఇచ్చింది మేము తీసుకోమని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కావాలని ఇప్పుడు రజకులను వేరే రకంగా చూస్తూ ఈరోజు చేస్తున్నటువంటి సర్పంచి ఆలోచన అన్నింటినీ మార్చుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్ను, వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని వాళ్ళు సాగు చేసుకునే లాగా ఉండాలి. సాగు చేసుకొని ఎడల రజక సంఘం తరఫున జిల్లా ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నటువంటి మండల్ వైజ్గా అన్ని సంఘాలతో కలిసి అలనాడు సాకలి ఐలమ్మ భూమి కోసం ఏ విధంగా పోరాటం చేసిందో ఈ రజకుల తరఫున పోరాటం చేయడానికి రజక సంఘం జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమికి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళను ఇకనైనా అడ్డు చెప్పకుండా వాళ్ళ భూమి వాళ్ళు చేసుకునేటట్టు మీరందరూ సహకరించాలి. అన్ని కుల సంఘాలతో రేపు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పని చేసుకుంటే దాన్ని అడ్డుకుంటే తీవ్రంగా పరిమాణాలు ఉంటాయి. అదేవిధంగా మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. తర్వాత పెద్ద మనుషులు అందరి సహకారం, ఇంటి నెంబర్ ఉంది, ఆ ఇంటి నెంబర్లో ఉన్నటువంటి ఇల్లు కూలిపోవడంతో వేరే కాడ ఉంటే ఇప్పుడు ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ భూమిని వాళ్లకు ఇవ్వాలి, ఏ అబ్జెక్షన్ చేయొద్దని మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఈ భూమి సమస్యల విషయంలో మళ్ళీ సర్పంచ్ గారు కానీ ఎవరన్నా వచ్చి వాళ్ళని అబ్జెక్షన్ చేసినట్టే తీవ్రంగా మేము ధర్నాలు చేయడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ముట్టడించడం జరుగుతుందని మన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం.